సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడంలో తప్పు లేదు. రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడంలో తప్పు లేదు. ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయాలనుకోవడంలో తప్పు లేదు. కానీ పద్ధతులు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వందలాది మంది ప్రజలు వచ్చినటువంటి సందర్భంలో సినిమా ఈవెంట్లయితే ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటారు ప్రాబ్లం రాకుండా. కానీ పొలిటికల్ దాంట్లో ఈవెంట్ మేనేజర్లు ఉండరు. మనమే చూసుకోవాలి. అట్లాంటప్పుడు బాధ్యత విస్మరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు హీరో విజయ్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు హీరో అనాలా, టీవీకి అధ్యక్షుడు అనాలా అంటే రెండూ అనాల్సిందే. ఎందుకంటే ఇంకా సినిమాల్లో హీరోగానే ఉన్నారు. లాస్ట్ సినిమా ఏదో సెట్ చేసుకున్నారు. అదే సందర్భంలో టీవీకే పార్టీకి అధ్యక్షుడు, అలాగే టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు కూడా. ఏదైతే 10,000 మందితో అంటే ఒక కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు. బహిరంగ సభ అంటే ఇస్తారు, దానికి తగ్గట్టుగా ఆ స్టేజీ ఏర్పాటు అని చేసుకోవాలి. అలా కాకుండా కార్నర్ మీటింగ్ అన్నారు. కార్నర్ మీటింగ్కి ఓకే చేశారు. 10,000 మంది వరకు మాత్రమే పెట్టుకోండి, అంతకు మించి ఎక్కువ పెట్టుకోవడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. సరే అని చెప్పారు. తీరా చూస్తే 50,000 మంది దాకా హాజరయ్యారు. ఉన్న ప్రదేశం చిన్నది, అదే సందర్భంలో వచ్చిన వాళ్ళు ఎక్కువ. చిన్న పిల్లలతో సహా వచ్చారు. సినిమా హీరో అయ్యేటప్పటికి చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు తోసుకోవడంతో ప్రారంభమైనటువంటి తొక్కిసలాట కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఆ తొక్కిసలాట ఇంపాక్ట్తోనే ప్రాణాలు కోల్పోయారు. ముందు 2 అనుకున్నారు, చివరికి 10 అన్నారు, 20 అన్నారు, 30 అన్నారు. ఓవరాల్గా దాదాపుగా 35 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ముక్కు పచ్చలారని పసికందులు కూడా ఉన్నారు. దాని వ్యవహారం ఈ వివాదపు నేపథ్యంలో 50,000 మందికి పైగా తరలి రావడమే దీనికి అంతటికి కారణమని పోలీసులు చెప్తున్నారు. అదే సందర్భంలో మరణాలు అన్నటువంటిది, అందులో మీటింగ్కి 7 గంటలు ఆలస్యంగా వచ్చాడు విజయ్. పోనీ మొదట్లోనే వచ్చేస్తుంటే ఇష్యూ ఉండేది కాదు. 7 గంటల ఆలస్యంగా వచ్చేటప్పటికి ఆ ఆలస్యపు యొక్క దీంతో విజయ్ని చూడటానికి మరింత దగ్గరగా వచ్చేటటువంటి ప్రయత్నంలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఒకళ్ళనొక్కళ్ళు తొక్కిసలాట. అక్కడ తిండి కోసం వెళ్ళిన వాళ్ళు, తాగడానికి వెళ్ళినటువంటి వాళ్ళు 7 గంటల ఆలస్యం అయినప్పుడు వాళ్ళు కూడా విజయ్ రాగానే ఒక్కసారిగా పరుగులు పెట్టుకుంటూ వచ్చేటప్పటికి తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మంది పరిస్థితి విషమంగా ఉంది. టోటల్గా మొట్టమొదటిసారి తమిళనాడు చరిత్రలో ఇంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.